శ్రీ వాల్మీకి మహర్షి నిర్మలమైన ముఖంతో చుట్టూ పచ్చని చెట్లతో కూడిన అరణ్య ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. తాటి ఆకులపై రామాయణాన్ని వ్రాస్తున్నాడు. అతని వెనుక బ్రహ్మ ప్రకాశం అతనికి స్ఫూర్తినిస్తుంది. ఇద్దరు యువకులు లవ మరియు కుశ సమీపంలో కూర్చుని వారి శ్లోకాలను అభ్యసిస్తున్నారు. పక్షులు మరియు జింకలు ఈ సన్నివేశానికి ప్రాణం పోస్తున్నాయి. నక్షత్రాలతో నిండిన ఆకాశం క్రింద బహిరంగ ప్రాంగణంలో గొప్ప వేడుక. రాజు దశరథుడు రాజవేషధారణలో పవిత్రమైన అగ్ని దగ్గర కూర్చుని మంత్రాలు పహిస్తూ సంతానం కోసం పూజ చేస్తున్నాడు. ఈ భక్తికి మెచ్చి అగ్ని దేవుడమండుతున్న జ్వాలల నుండి పైకి లేచాడు. దివ్యమైన అమృతం యొక్క బంగారు గిన్నెను పట్టుకుని దశరథుడికి ఇచ్చాడు. దానికి దశరథుడు సంతోషని గంభీరమైన రాజభవనంలోని ఒక రాజ శిశుగృహం. ఇక్కడ నలుగురు యువరాజులు రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు వారి ఆనందభరితులైన తల్లులచే ఊయలలో ఉన్నారు. ప్రతి శిశువుకు చురుకైన పట్టు వస్త్రంతో చుట్టబడి అలంకరించబడిన బంగారు ఊయలలు ఉన్నాయి. ఈ దృశ్యం మృదువైన దైవిక ఆనందంతో నిండి ఉంది. బంగారు సింహాసనంపై రాజు దశరథుడు ఉన్నడు. రాజస్థానము చుట్టూ సభికులు ఉన్నారు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి హాలులోకి ప్రవేశిస్తాడు. విశ్వామిత్ర మహర్షి చాలా గొప్ప శక్తివంతమైన వ్యక్తి. విశ్వామిత్ర మహర్షి దశరథుడుతో యువరాముడు మరియు లక్ష్మణుడుని తనతో ఆశ్రమానికి పంపమని కోరతాడు. దట్టమైన అడవి, పెద్ద వక్రీకృత చెట్లు మరియు అరిష్ట వాతావరణం. ప్రకాశించే విల్లు మరియు బాణంతో ఒక యువ యోధుడు రాముడు, భయంకరమైన ఎర్రటి కళ్ళు, పదునైన పంజాలు మరియు భయంకరమైన వైఖరితో తనపైకి దూసుకొస్తున్న రాక్షసుడు తాటకాపై గురిపెట్టి నిలబడి ఉన్నాడు. లక్ష్మణుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి వెనుక నుండి చూస్తున్నాడు. పవిత్రమైన అగ్నితో కూడిన ప్రశాంతమైన ఆశ్రమం. దాని చుట్టూ ఋషులు శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. రాముడు మరియు లక్ష్మణుడు తమ ఆయుధాలతో కాపలాగా నిలబడి ఉన్నారు. వారిపైన ఇద్దరు రాక్షసులుమరిక మరియు సుబాహుత్ చీకటి, పొగతో నిండిన మేఘాలతో ఎగురుతూ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తాయి. దానితో తానా దివ్యకాంతితో మెరుస్తున్న బాణాలు వాటివైపు పంపుతాడు. మిథిలాలో జనక రాజుతో కూడిన గొప్ప రాజమందిరం మరియు ప్రేక్షకులు ఉన్నారు. దివ్య శక్తితో ప్రకాశిస్తున్న రాముడు అనాయాస కాంతితో మెరుస్తున్న శివుని భారీ ధనుస్సును అప్రయత్నంగా ఎత్తాడు. దీనితో అందమైన సీతమ్మ తన చేతుల్లో ఒక మాల పట్టుకుని రాముని అభిమానంతో చూస్తుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. శివుని ధనుస్సు ఉరుములతో కూడిన శబ్దంతో విరుచుకుపడే ఒక దృశ్యం. మెరుస్తున్న చుక్కలు నలువైపులా ఎగురుతాయి. రాముడు విరిగిన విల్లు పట్టుకుని ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. జనకరాజు ఆశ్చర్యంతో తన సింహాసనం నుండి లేచాడు. సీత ఆనందంతో లేచి నవ్వుతూ శ్రీరాముని చూస్తుంది. రంగురంగుల పువ్వులు మరియు దీపాలతో అలంకరించబడిన బహిరంగ ప్రాంగణంలో ఒక పండుగ వివాహ దృశ్యం. రాముడు మరియు సీత రాజవివాహ దుస్తులను ధరించి పవిత్రమైన అగ్ని ముందు నిలబడి ఆచారాలను నిర్వహిస్తారు. వారి సోదరులు మరియు వారి వధువులు నవ్వుతూ సమీపంలో నిలబడి ఉండగా దశరథుడు మరియు జనకుడు గర్వంగా చూస్తున్నారు. సంగీత విద్వాంసులు మరియు ప్రజల ఆనందభరిత సన్నివేశాలతో సీతారాముల వివాహం జరిగింది. అయోధ్య వీధులు ప్రజలతో నిండి ఉన్నాయి. రాముడు మరియు సీత అందంగా అలంకరించబడిన రథాన్ని ఎక్కి నవ్వుతూ ప్రజలతో అభివాదం చేస్తూ ఉన్నారు. లక్ష్మణుడు మరియు ఇతర సోదరులు రథాలను అనుసరిస్తారు. ఆకాశం నుండి పూలరేకులు కురుస్తాయి. ప్రజల జయ జయధ్వానాలు చేస్తూ శ్రీ సీతా రాములుని ఆహ్వానిస్తారు.